హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్గా 5 రకాల పిండి వంటలు చేసుకుంటున్నామండి. అందుకని నేను బియ్యం నానబెట్టుకుంటున్నాను. ఇవి రేషనర్స్ 3 గ్లాసులు, ఇంట్లో బియ్యం 3 గ్లాసులు వేసి మొత్తం ఒక 6 గ్లాసులు వేసుకొని నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. రైస్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవటం వల్ల మనకు అరిసెలు మెత్తగా వస్తాయి. ఈ గ్లాస్తో 6 గ్లాసులు అంటే నాకు 2 కేజీల బియ్యం అండి. ఇవి 2 కేజీల నుంచి 2.5 కేజీకి పడి ఉన్నాయి. ఇది మంచిగా బాగా పిసుక్కొని రేషన్ బియ్యం కాబట్టి కొంచెం స్మెల్ వస్తాయి కాబట్టి మంచిగా కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కోవచ్చు. నేను ఇంట్లో బియ్యం కూడా యాడ్ చేశాను, అంత ఇదిగా ఉండదని నేను కడుక్కున్నాను. మంచిగా కడిగేసి ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. పొద్దున్న లేసి ఇలాగా వడగట్టుకొని మంచిగా ఇంకొక 2 సార్లు కడుక్కొని ఫ్యాన్ కింద క్లాత్లో ఆరపోసుకోవాలండి. ఇలా చేతికి ఇలా పట్టుకుంటే మనకు ఇలా ఉన్నాయంటే మనం బియ్యం ఎత్తుకెళ్ళి మిల్ పట్టించుకోవాలి. ఇప్పుడు మనం అరిసెలు ఎలా తయారు చేద్దామో చూద్దాం. చూసారుగా అరిసెలు చాలా బాగా వచ్చాయండి. చాలా క్రిస్పీగా నువ్వులేసి చాలా మెత్తగా చాలా బాగున్నాయండి. చాలా బాగా పొంగాయి కూడా. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఇలాగే చేసుకోండి, తినండి, ట్రై చేయండి. చూసారా, ఇప్పుడు నేను దగ్గర 3/4 కేజీ బెల్లం తీసుకున్నాను. కేజీ ఉంటుంది, ఆల్మోస్ట్ కేజీ బెల్లం ఉండొచ్చు. కేజీ బెల్లానికి మనకు 1.5 కేజీ బియ్యం సరిపోతాయి. నేను 2 కేజీలు పట్టించాను. దీంట్లోనే ఉప్పు చెక్కలు మనుపులు చేస్తానండి. అందుకని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ బెల్లం అంతా మంచిగా కరగనియాలి. ఎందుకంటే దీంట్లో ఇసుక రాళ్ళు అలా ఉంటాయి కాబట్టి అది మంచిగా కరగనిచ్చి మనం వేరే ఒక వైట్ క్లాత్ కానీ లేదా మన స్ట్రైనర్ ఏదైనా ఉంటుంది కదండి వడగట్టుకునేది, దాంట్లో నేను 2 పెట్టుకున్నాను. ఎందుకంటే ఇసుక కూడా దిగదు స్ట్రైనర్లో. సో అందుకని కింద స్ట్రైనర్ పెట్టుకొని దానిపైన ఒక క్లాత్ తెల్ల క్లాత్ వేసుకొని బెల్లం అంతా వడకట్టుకున్నానండి. చాలా ఇసుక వచ్చింది. బెల్లం చూస్తే చాలా బాగుంది, కాకపోతే దాంట్లో ఇసుక చూస్తే చాలా ఉందండి. అందుకని ఎప్పుడు కూడా మనం బెల్లంతో ఏమన్నా చేసుకునేటప్పుడు వడకట్టుకోవటం బెస్ట్ అండి. లేదంటే అస్సలు నోట్లో పెట్టలేము. నేను అంతా వడగట్టి మళ్ళీ అదే దబర్ని కడుక్కొని దాంట్లోనే బెల్లం పాకం పోసుకున్నాను. ఇంక నేను దీంట్లో ఏమి యాడ్ చేయలేదండి. ఏదైతే మనం వడగట్టుకున్నామో ఆ వడగట్టిన బెల్లం పాకాన్ని దాంట్లో పోసేసుకొని మంచిగా పాకం వచ్చేదాకా ఉడకనిచ్చుకోవాలి. దీన్ని మంచిగా జెల్లీ బాల్లాగా వస్తుంది. అలా వచ్చేదాకా మనం పాకం పట్టుకోవాలండి. ఇది ముదురు పాకం పట్టకూడదు. అప్పుడే అరిసెలు అనేది మెత్తగా కొంచెం క్రిస్పీగా బాగుంటాయి. నేను అంతలోకి పాకం వచ్చేలాగా మేము మిల్లు నుంచి పిండి ఆడించుకొచ్చుకొని పిండి పట్టుకొని ఇలా జల్లి పట్టుకొని ఒత్తుకోవాలండి, పిండి ఆరిపోకుండా. ఇప్పుడు మనం పాకం అవుతా ఉంది కదా, పాకం పడిందా లేదో ఒకసారి చూసుకుందాం. చూసారుగా, దీనికన్నా ఇంకొంచెం గట్టి పడితే మనం పాకం రెడీ అయినట్టు అండి. నేను పిండి జల్లిచ్చి పక్కన పెట్టుకున్నాను. చూసారుగా, ఇప్పుడు మనకు అరిసెల పాకం రెడీ అయిపోయింది. ఇలా ఉండాలండి. బాల్గా వచ్చిందంటే మనకు బాగుంటాయి. మరీ గట్టి పడిన క్రిస్పీగా అయిపోతాయి, చెక్కల్లాగా అయిపోతాయి. ఈ టైప్ వచ్చిందంటే మనకు పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని కొంచెం పిండి కొంచెంగా పోసుకుంటూ మంచిగా కలుపుకుందామండి. 2 మనుషులు ఉంటే బాగుంటుంది దీనికి. నేను మా పాప సహాయంతో ఈ పిండి అంతా కలుపుకున్నాను. 1 కేజీ బెల్లానికి 1.5 కేజీ పిండి సరిపోయిందండి కరెక్ట్గా. మంచి బెల్లం అయితే 2 కేజీల దాకా పడుతుంది. బెల్లం కొంచెం అటు ఇటుగా ఉంటే సరిపోతుంది. కొంచెం మంచి బెల్లంగానే చూద్దాం. కాకపోతే మనకి ఇక్కడ పాకం బెల్లం అనేది దొరకలేదు, చక్కెర బెల్లం లాగా అనిపించింది, అది తెచ్చాను. బాగా కలిపేసుకుని దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోనండి. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకొని మనకు ఆ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె యాడ్ చేసుకుందాం. నేను 1 లీటర్ ప్యాకెట్ సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఇది బాగా హీట్ ఎక్కని, మరీ హీట్ ఎక్కాల్సిన ఎక్కువ హీట్ ఎక్కనివ్వకండి. ఎందుకంటే ఎక్కువ హీట్ ఎక్కితే మనం అరిసి వేస్తానే పైకి పొంగి పైన మాడిపోద్దు, లోపల పిండిగా ఉండదు. అందుకని కొంచెం మీడియం హీట్ వచ్చిన తర్వాత మనం అరిసెలు చేసుకోవడం ప్రారంభించాలండి. చూసారుగా, నేను ఐరన్ కడాయి తీసుకున్నాను అరిసెలకి. ఇప్పుడు మనం అరిసెల పిండి తీసుకొని దాంట్లోనే నువ్వులు వేసుకొని కలిపేసుకోవాలండి. అది చూపించలేదు, నువ్వులు అందరికీ తెలిసిందే కదా. నేను పిండిలో నువ్వులు కలిపేసాను. తనీగా అద్ది చేస్తే విడివిడిగా వెళ్ళిపోతున్నాయి. సో అందుకని నేను పిండిలోనే కలిపేసి ఇలా ఒక్కొక్కటి తట్టుకుంటూ వేసుకున్నానండి. ఒకటి పైకి వచ్చిన తర్వాత ఇంకోటి వేసుకుంటే మనకు అరిసెలు అనేటివి ఒకటి కూడా అంటుకోకుండా మంచిగా పొంగుతూ వస్తాయి. చూసారా, ఒక అరిసె వచ్చింది, పొంగింది చూసారా. అందుకని ఇంకొక అరిసె వేసాను. ఒక అరిసె పొంగిన తర్వాత ఇంకొక అరిసె వేసుకోవటం వల్ల మనకు అంటుకోవు, తొందరగా మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవటం వల్ల లోపల పిండి కూడా మంచిగా ఉడకద్దండి.
చూసారుగా ఎంత బాగా పొంగాయి అరిసెలు. అన్ని అరిసెలు ఇలాగే చేసుకోవాలి మనం. చాలా బాగా పొంగాయండి అరిసెలు అయితే. నువ్వులు కూడా ఫస్ట్ అద్ది చేసిన విడిపోయాయి, కానీ మళ్ళీ ఆ పిండిలో కలిపేసి చేశాను, అప్పుడు ఏం విడిపోలేదండి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా కాలుతాయి మనకు. చూసారు, ఇప్పుడు ఒకటి కాలింది, ఇంకోటి తిప్పేసుకొని ఒకటి తీసి ఒత్తుకోవాలి. నాకు ఒత్తుకునేటి లేని దానివల్ల నేను ఇట్లా గిన్నె వేసుకొని బౌల్లో దానిపైన ఒక ప్లేట్తో నేను అరిసెలు ఒత్తుకున్నానండి. బాగా వచ్చాయండి. ఇలా కూడా ఇలా వచ్చింది మా పాప. పైన ఒక ప్లేట్, కింద గిన్నె పెట్టి మరీ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, లైట్గా ప్రెస్ చేస్తే చాలు. చూసారుగా ఆయిల్ అంతా ఎలా వచ్చిందో. నా దగ్గర అరిసెలు ఒత్తుకునే పీటలు లేవు. చూసారు ఎంత బాగున్నాయో, నువ్వులు ఎంత బాగా కనిపిస్తున్నాయో. అంతే ఫ్రెండ్స్, అన్నీ ఇలాగే చేసుకోండి, మంచిగా ఎంజాయ్ చేయండి సంక్రాంతిని. చూసారు ఎంత బాగా వచ్చాయో అరిసెలు. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా వచ్చాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఇదే పిండితో నేను చెక్కలు చేశానండి. నేను దీంట్లో సగ్గుబియ్యం, పెసరపప్పు, పచ్చెనపప్పు అన్నీ వేసుకొని చేసుకున్నా. చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా. దీంట్లో వేడి నూనె కలిపాను నేను, చాలా బాగున్నాయండి. నేను పిండి అంతా ఒకేసారి ఆడిచ్చేసుకున్నాను, అరిసెలకు ఆడిచ్చేటప్పుడు అదే పిండిలో చేస్తున్నానండి. ఇది చెక్కలు బాగా క్రిస్పీగా ఉన్నాయండి, చాలా బాగా వచ్చాయి. దీంట్లో సగ్గుబియ్యం అన్నీ వేసాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసుకుందాం, ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను బియ్యం పిండి ఆ కప్పుతో 3 కప్పులు బియ్యం పిండి తీసుకున్నానండి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు దంచి పెట్టుకున్నాను ఆ పేస్టు. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీంట్లోనే సబ్బియ్యము ఒక చిన్న కప్పు, చిన్నదంటే ఒక 50 గ్రాముల కన్నా తక్కువ ఉంటుందండి. ఒక 20 గ్రాములు పెసరపప్పు, 20 గ్రాములు సగ్గుబియ్యం, 20 గ్రాములు పచ్చెనపప్పు వాష్ చేసి నానపెట్టుకున్నాను ముందుగా నేను పిండిలోకి. దీంట్లో ఉప్పు, కారం అంచి నేను పచ్చిమిరపకాయలు వేసిన, ఇంకేమీ యాడ్ చేయలేదు. దీంట్లో నూనె వేసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు దంచి చేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది చెక్కల్లో. కొంచెం నేను వేడి నూనె యాడ్ చేసుకున్నాను. దాంట్లో వేడి వాటర్ యాడ్ చేసుకున్నాను, హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను, చల్ల వాటర్ కాదు, హాట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. చెక్కలు మనకు క్రిస్పీగా ఉంటాయి. ఇది మరీ ముద్దగా కాకుండా కొంచెం పొడి ఉన్న కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకు చెక్కలు చాలా బాగా వస్తాయండి. ఇలా వచ్చాయి చూసారుగా. ఇప్పుడు మనం వీటన్నిటిని పూరీ ప్లస్ కానీ, లేదా చేత్తో కానీ, ఏదైనా చెమ్ముతో కానీ ఒక ఆయిల్ కవర్ మీద, తడి క్లాత్ మీద ఒత్తుకుంటే బాగుంటాయి. నేను ఇలా తడి క్లాత్ మీద ఒత్తి పెట్టుకున్నానండి. నేను కొంచెం పప్పులు ఎక్కువ వేసుకోవటం వల్ల మరీ పలసగా వత్తలేదు, కొంచెం ఇదిగా ఒత్తుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి చెక్కలు ఎప్పుడు కూడా. నేను ఆల్రెడీ అరిసెలు చేసిన నూనె అట్టాగా పెట్టుకున్నాను కదా, దాన్నే నేను ఆయిల్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాను చెక్కల్ని. మీడియం ఫ్లేమ్లో ఒకటి వేసిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లోనే చెక్కలన్నీ కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అందుకని చెక్కలన్నీ మీడియంగానే కాల్చుకోవాలి, హైలో మటుకు పెట్టకూడదు. ఇలాగే అన్ని చెక్కలు రెడీ చేసుకోవాలండి. నేను ఒక వాయిస్ చూపిస్తున్నాను, అన్నీ చూపించాలంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. చూసారుగా చాలా క్రిస్పీగా వచ్చాయి. సగ్గుబియ్యం చూడండి ఎంత బాగా పొంగాయో, చాలా బాగున్నాయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉండే, ఎరగదీసి చూపిస్తాను మీకు ఇప్పుడు. అంతే టేస్ట్, చాలా క్రిస్పీగా వచ్చాయండి చెక్కలు, చాలా బాగా వచ్చాయి. అంతే టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. మనబ్బులు చాలా క్రిస్పీగా, చాలా ఇదిగా వచ్చాయి. ఫస్ట్ టైం నేను కూడా ఇలా ట్రై చేశాను ఒకసారి, చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. ఇది ఎలా చేసుకున్నాను, మిగిలిన పిండితోనే తయారు చేశాను. 1 కప్పు మినపప్పు తీసుకున్నాను అండి. అది నేను కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకున్నాను. 1 కప్పు మినపప్పు మంచిగా వాష్ చేసి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. మంచిగా కడుక్కొని 2 కప్పులు వాటర్ వేసుకొని ఒక 3 విజిల్ కానీ వచ్చాయనుకో మన మినపప్పు ఉడికిపోతుంది. ఇది ఉడికిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. వేడిగా వేయకూడదండి మిక్సీ. చల్లారిన తర్వాత మనకు వాటర్ ఏదైనా అవసరపడితే వేసుకుంటే మెత్తగా మిక్సీ పట్టుకోండి. నేను 1 కప్పు మినపప్పుకి 3 కప్పులు పిండి యాడ్ చేసుకున్నానండి. 3.5 కప్పు పిండి కరెక్ట్గా సరిపోయింది నాకు 1 కప్పు మినపప్పుకి. గట్టిగా వచ్చింది, ఎక్కువ పిండి పట్టలేదు. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు నేను దీంట్లో. కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి, తగినంత కారం యాడ్ చేసుకోండి. కొంచెం వాము చేతులు వేసుకొని మెదుపుకొని వేసుకోండి, లేదా మిక్సీ పెట్టుకొని పొడైనా వేసుకోండి. నేను చేతితో మెదిపాను, ఎందుకంటే ఆయిల్ వేస్తే పగిలేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది జీలకర్ర కూడా కొంచెం చేతులు వేసుకొని నలుపుకొని యాడ్ చేసుకోండి. నేను ఇంకా దీంట్లో ఏమీ కలపలేదండి. మనకి ఏ పిండి అయితే ఉందో ఆ పిండినే
చేత్తో బాగా మర్దన చేసుకున్నట్టు పిండంతా మనకు మినపప్పులో కలిసేదాకా మంచిగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే మనుబులు మనకు అంత బాగా వస్తాయి. మంచిగా కలుపుకోండి. మంచిగా బాగా కలుపుకోండి. చేత్తో మర్దన చేసుకుంటూ కలపండి. అప్పుడే మనకి మినపప్పు అంతా మనకు దాంట్లో కలిసిపోతుంది. రే అంతేనండి. మనం కలిపి పక్కన పెట్టుకొని మూత పెట్టుకోండి. మనం ఇదంతా మనుబులు చిట్లు వేసుకొని కలిపి పక్కన పెట్టుకొని మనుబులు చిట్లు వేసుకొని నేను ఆయిల్ అయితే హీట్ అవుతుందో ఆల్రెడీ అరిసెలు చేసుకున్న ఆయిల్ మన చెక్కలు చేసుకున్న ఆయిల్లోనే ఒత్తుకున్నానండి. నేను ఇవన్నీ ఒకే రోజు చేశాను. ఒకే రోజు ఒకే టైంలో చేసుకున్నానండి. 1 by 1. అందువల్ల అదే ఆయిల్ నాకు స్టవ్ మీద హీట్ అవుతానండి. నేను 1 by 1 కలుపుకుంటా చేసేసుకున్నానండి. మురుకు మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఒత్తుకోండి. ఇలా కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మినపప్పు మురుకులు మరీ కలర్ రావాల్సిన అవసరం లేదండి. మీడియం కలర్ వస్తే సరిపోతుంది. ఇది తీసుకొని మనం ఇలాగే అన్నీ ఒత్తుకొని చేసుకుందాం ఇప్పుడు. అంతేనండి, మురుకులు రెడీ అయిపోయినాయి. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. చాలా బాగున్నాయి. నిజం చెప్పాలంటే నాకు అన్నీ చాలా బాగా వచ్చాయి. ఈసారి చాలా క్రిస్పీగా వచ్చాయి. నాకు ఒత్తేదే అంత పెద్ద రాలేదు. అంతేనండి, మురుకులు రెడీ. ఇప్పుడు మనం లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. చూసారుగా లడ్డు నేను చాలా బాగుంది. మీకు చూపిస్తాను. ఒక పక్క తినేస్తున్నాను. నేను 1/2 కిలో పిండి కన్నా కొంచెం ఎక్కువ 1/2 కిలో ఉంటుంది కరెక్ట్గా. 2 గ్లాసులు పిండి అండి. గ్లాస్కి గ్లాస్ చక్కెర అండి. గ్లాస్ పిండికి గ్లాస్ చక్కెర ఆ కొలతలతో చేశాను నేను. ఇప్పుడు కొంచెం 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఈ గ్లాస్తోనే 2 గ్లాసులు చక్కెర వేసుకున్నాను. దాంట్లో ఏ గ్లాస్తో మనం పిండి తీసుకుంటాం అదే గ్లాస్తో చక్కెర తీసుకోండి. గ్లాస్ చక్కెరకి గ్లాస్ పిండి ఆ కొలతలతో చేసుకుంటే మనకు లడ్డు కొలత కరెక్ట్గా వస్తుందండి. ఇది నేను ఇంట్లో పిండి పప్పు తీసుకొని పిండి ఆడించుకున్నానండి. అంగట్లో పిండి అయితే కాదు. ఈ చక్కెర అంతా మంచిగా కరిగిపోయి వాటర్లో బాగా కలిసిపోయి జిగురు పాకం వచ్చేదాకా ఉడకనివ్వాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనండి మొత్తం. హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా ఇదైపోతుంది పాకం కొంచెంసేపు ఉడికితేనే మనకు ఏవైనా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియంగా పెట్టుకునే పాకం రప్పించుకోండి. మనం అంతలోకి పాకం ఉడుకుతూ ఉంటుంది. మనం ఆడించుకొచ్చుకున్న శనగపిండిని జల్లి పట్టుకుందామండి. ఇప్పుడు ఏ కప్పు అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసుల పిండి తీసుకొని నేను జల్లి పట్టుకున్నాను. కప్పు పిండికి కప్పు చక్కెర, అది మీ గ్లాస్ అయినా ఏదైనా సరే 1కి 1 వేసుకుంటే మనకు లడ్డు కరెక్ట్గా వస్తుంది. దాంట్లో చిటికెడు సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని దాన్ని కూడా మనం జల్లిచ్చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఆ ఉండలన్నీ ఉంటాయి కదా, అవన్నీ మిక్స్ చేసుకుంటా కలుపుకోండి. అప్పుడే మనకు పిండి మంచిగా చూసారుగా. మనం ఇంట్లో ఆడించినా కానీ కొంచెం చెత్త అనేది ఉంటుంది దాంట్లో, పచ్చి చెత్త. 1 గ్లాస్ పట్టి ఇంకో గ్లాస్ కూడా వేసుకొని పిండి జల్లి పట్టుకున్నాం. కరెక్ట్గా నేను ఎలా చూపించానో అలాగే చేసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని మనం దీంట్లో మీకు ఫుడ్ కలర్ కావాలంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఇదంతా మొత్తం మనకు కొంచెం బజ్జీ పిండిలు చేసుకుంటాం కదా ఆ టైప్ వచ్చేటట్టు మనకు పూస దిగేటట్టు మనకు పిండి కలుపుకోవాలి. మొత్తం ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని విస్కర్తో అయినా కలుపుకోవచ్చు మెత్తగా పిండి. లేదంటే చేత్తో నా ఉండలు మనం ఒత్తుకుంటూ అట్లా కలుపుకున్నామంటే పిండి మంచిగా రెడీ అవుతుంది మనకు. చూసారుగా మంచిగా రెడీ అయింది. ఉండలు అనేది లేకూడదండి. ఉండలు ఉన్నాయనుకుంటే మనకు పిండి సరిగ్గా దిగదు. చూసారా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇదంతా మనం చూసారా ఈ జార్లో ఉండేటట్టు ఇట్లా చేస్తే మనకు పూస అనేది బాగా పడుతుందండి. దీంట్లో ఇప్పుడు మనకు అంత కలిపి పక్కన పెట్టుకొని పాకం ఉడుకుతూ ఉంది కదా, దాంట్లో ఇలాచి ఒక 6-7 ఇలాచి దంచి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం వేళ్ళతో ఇలా ఒత్తి చూస్తే మనకు జిగురుగా అనిపిస్తుందండి. అలా మనకు ఫింగర్తో ఇలా అనేటప్పుడు మనకు ఆ తీగ కరెక్ట్గా నిలబడింది అంటే మనకు లడ్డు పాకం అనేది రెడీ అయినట్టు. నాకైతే రెడీ అవ్వలేదండి, ఒకసారి చెక్ చేశాను.
కొంచెం పాకం ఉడికిన దానివల్ల మనకి లడ్డు కూడా ఎక్కువ రోజులు ఉంటుంది, చెడిపోకుండా ఉంటుంది. మనం హైలో పెట్టేసి మంచిగా ఉడకనీయకుండా గబగబా పాకం రప్పించేసామంటే అంత ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. మీడియంలో పెట్టుకొని మనకు కొంచెం లేట్గా కుక్ చేసుకుంటే అరిసెలైనా ఏవైనా సరే పాకం కొంచెం పడేది లేట్ అవుతుంది. అప్పుడే మనకు అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఆల్మోస్ట్ నాకు పాకం దగ్గరకు వచ్చేసింది. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకం అంతా ఉడకనేస్తున్నాను అండి, హై ఫ్లేమ్లో పెట్టలేదు నేను. చాలా బాగా వచ్చాయండి నేను చేసిన సంక్రాంతి స్వీట్స్ అన్నీ కూడా. ఈసారి కొంచెమే చేసుకున్నాం, అన్నీ పెద్ద ఎక్కువ ఏం చేసుకోలేదు. మేము ఊరికి పోందని వల్ల మేము ఇంట్లోనే చేసుకున్నాం ఈసారి. ఇలా ఉడికి బబ్బులుగా వచ్చి కొంచెం మనకు బురుగు వస్తుంది అన్నప్పుడే మనకు చక్కెర అనేది తొందరగా పాకం పడిపోద్దండి. అందుకని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఉడకనండి. దానిపైన వచ్చి బురుగు ఉంటుంది కదా, దాన్ని కూడా మనం గంటతో తీసేసి ఇవ్వచ్చండి. ఇప్పుడు చెక్ చేయండి, మనకు ఇలా అన్నప్పుడు తీగ పాకం అనేది వస్తుంటుంది. ఆ తీగ పాకం అనేది మనం ఆ తీగ చూసారుగా అలా నిలబడ్డప్పుడు మనకు ఆ తీగ మనకు పాకం రెడీ అయినట్టు ఫ్రెండ్స్. నాకైతే ఇప్పుడు పాకం రెడీ అయింది. దీంట్లో మీకు చక్కెర అవ్వకూడదు పాకం అనుకుంటే మీరు కొంచెం నిమ్మరసం కానీ లేదా పటిక కానీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు పాకం అనేది చక్కెరగా అవ్వకుండా మనకు మంచిగా ఉంటుంది. చూసారుగా నాకు పాకం రెడీ అయిపోయింది. అంతేనండి లడ్డు పాకం. ఇలా ఉంటేనే లడ్డు పాకం బాగుంటుంది. మనకు ప్లేట్లు వేసుకుని ఉండగా వచ్చేటట్టు అలా చేస్తే లడ్డు పాకం బాగోదండి. చూసారుగా నాకు ఇలా ఉండాలి. మన ఫింగర్స్తో అన్నప్పుడు పాకం అలా నిలబడిందంటే మనకు రెడీ అయినట్టు. ఇప్పుడు మనం బూందీ చేసుకుందాము. నేను స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టుకొని హీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని కొంచెం వేసి చూసాను వచ్చిందా లేదా బూందీ అని. వచ్చిందండి. అందువల్ల కొంచెం హైలో పెట్టేసుకొని ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని పోసుకోవాలి. బూందీ అట్లాగే పోసేయకూడదు, అడుగున పిండి ఉండిపోద్ది, పైన ఒక రకంగా ఇది ఉంటుంది పిండి ఉంటుంది. అది మొత్తం కలుపుకుంటా పోసుకున్నామంటే పూస మంచిగా దిగుద్దండి. ఆయిల్ మంచిగా హీట్ అయితే ఇలా పూస మనకు రౌండ్గా వస్తుంది. రుద్దకండి, అలా జస్ట్ ట్యాప్ చేసిన తట్టండి, మనకు పూస రౌండ్గా మంచిగా పడద్ది. రుద్దామంటే పిండి అంతా ఒకే దగ్గరకు పోయి పడేసి ఉండగా అయిపోయి ఒక లేయర్గా వచ్చేస్తుంది. అది అంత బాగోదు. ఎంతైతే మనకు బాండలకి పడొద్దో అంతే తట్టుకోండి, ఎక్కువైతే రుద్దొద్దు పిండిని. ఇలాగ మనకు వేస్తానే ఇది తొందరగా పూస కాలుతుందండి. ఎందుకంటే ఎక్కువ కాలితే లడ్డు అంత బాగోదు కాబట్టి మీడియంగా కాల్చుకోవాలి. పూసని తొందరగా కాలిపోతుంది, అందుకని చూసి కాల్చుకోండి. అంతేనండి పూస చూసారుగా. ఇంకా మనం దీన్ని ఏమి తట్టి గిన్నె పెట్టి రుద్ది అలా అంతా ఏం అవసరం లేదు. అది పెట్టామంటే అక్కడక్కడ ఉండలుగా పడిపోద్ది. ఇలా చేసుకోవటం వల్ల మనకు పూస మొత్తం పూస తోక వస్తుంది కదండి, అలా రాకుండా రౌండ్గా వస్తుంది పూస మనకు. నాకైతే అలాగే వచ్చిందండి ఈసారి లడ్డుకి. దీంట్లో ఏం యాడ్ చేయండి, స్వీట్ కాబట్టి నేను చిటికెడు సాల్ట్ అని యాడ్ చేశాను. చూసారుగా ఇలా చేత్తో పట్టుకొని చూడండి. మీకు ఇట్లా అన్నప్పుడు పిండిగా అనిపించిందంటే ఇంకో రోజుసేపు కాల్చుకోండి, లేదు మంచిగా ఉంది అనుకున్నప్పుడు తీసేసుకోండి మీరు. ఇంతేనండి, నాకు కాలింది అందుకని నేను తీసేసుకుంటున్నాను. పక్కన పాకం రెడీ చేసి పెట్టుకున్నాక దాంట్లో వేసేసుకోండి. మనం తీసినప్పుడు వెంటనే వేసుకోవటం వల్ల పూసకి పాకం బాగా పట్టద్ది. అలా కాకుండా పక్కన పెట్టుకొని మనం చేసుకొని పాకం ఆరిపోయి పెడితే మనకు అంత పూసకి పాకం అనేది పట్టదు, మనకు ముండ కూడా రాదండి. ఏదైనా ఒకటి వేడిగా ఉన్నప్పుడే మనం పోసుకోవాలి. నేను పాకం చేసి పెట్టాను కాబట్టి ఇది పూస మనం కాల్ చేసేటప్పుడు కొంచెం అది లైట్ హీట్లో ఉంటుంది. ఇది వేడిగా ఉండటం వల్ల పూస తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు మనకు ఆ పూస లడ్డు పట్టినప్పుడు కూడా పూస తిన్నా మనకు పూస తగిలినట్టు ఆ పూసలో జ్యూసీగా మనకు చక్కెర పాకం అనేది ఉంటుంది. మొత్తం ఆయిల్ వడకట్టేసి ఇలా చేసేసుకోండి. నేనైతే వెంబటే వేసుకున్నానండి పాకంలో. మీకు ఇంకొక వాయి వేసి చూపిస్తాను. ఇలాగే చూసరికి ఎంత బాగా వస్తుందో, పూస పడింది పడ్డట్టు లేస్తుంది కదా. ఇలాగే ఉండాలండి లడ్డుకి, అప్పుడే మనకు లడ్డు బాగుంటుంది. మీ ఇంట్లో ఏం పిండి వంటలు చేస్తారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే ఎప్పుడు ఊరు నుంచి తెచ్చుకుంటాము. ఈ 2 years నుంచి మేము ఇంట్లోనే చేసుకుంటున్నాము. నేను కొంచెం చేసుకుంటా అన్ని పిల్లల కోసం స్నాక్స్. నాకు అలవాటు అయిపోయింది. ఏదైనా సరే నేను ఇంట్లోనే చేసుకుంటున్నానండి పిండి వంటలు. ఇప్పుడు
బయట కూడా తక్కువే తీసుకునేది. మనం ఏదైనా ఎప్పుడో రేర్ పాలకోవా అలాంటివి తీసుకుంటారు పిల్లలు. ఇప్పుడు ప్రతిసారి మనం తీసినప్పుడు పిండి అంతా ఊడవండి. మనం జల్లిగంటికి పోస్తాం కదా, పోస్తా అది ఊడ్చుకుంటా నీట్గా పోసుకోవాలి. లేదా అలాగే ఉంచేసామంటే తోకలు నిలబడతాయి మనకు పూసలో. చూసారుగా మంచిగా కాలే కదండి. లడ్డు మటుకు నేను ఒక 2 days బిఫోర్ చేసుకున్నాను. సో అంత వీడియో కూడా దీంట్లోకి యాడ్ చేసేసాను. చెక్కలు, మనబ్బులు, అరిసెలు, కొబ్బరోళ్ళు అన్నీ మటుకు ఒకే రోజు చేశానండి. అన్నీ ఈవినింగ్ టైంలో కూర్చొని. చూసారుగా ఇలా వచ్చింది. ఈ పూస అంతా మనం చక్కెర పాకంలో పోసేద్దాం. ఇప్పుడు చక్కెర పాకం మనం ఆఫ్ చేసుకున్నాం కదా, ఒక్కసారి లైట్ హీట్ చేసుకొని నేను తీసుకున్న పూస అంతా దాంట్లో పోసేసుకొని మంచిగా కలిపేసుకుంటే మన పూసకి ఆ జ్యూస్ పట్టి చాలా బాగుంటుందండి లడ్డు తినేదానికి కూడా. మనం వేడిగా ఉన్నప్పుడు పోసుకోవటం వల్ల కూడా తొందరగా మనకు లడ్డు చెడిపోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ కింద ఆఫ్ చేసాం కదా, ఇంతేనండి. మొత్తం పూస పోసుకొని మొత్తం మనం లడ్డు కలిపేసుకుందాం. దీంట్లోనే జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను దీంట్లో జీడిపప్పు, కిస్మిస్ కూడా ఫ్రై చేసుకున్నానండి. నాకు ఈ 2 గ్లాసుల పిండి ఎట్లేదని ఒక 5-6 వాయిల్కి వచ్చింది. నాకు కరెక్ట్గా సరిపోయిందండి. మొత్తం కూడా ఏమీ మిగలలేదు. చక్కెర కానీ పాకం కానీ లూజ్గా రావటం కానీ పూస మిగిలిపోవటం కానీ అలా ఏమీ లేదండి. నాకు కరెక్ట్గా సరిపోయి లడ్డు అనేది చాలా బాగా వచ్చింది. ఎక్కువైతే చేయట్లేదండి, కొంచెం కొంచెం చేసుకొని అది అయిపోయిన తర్వాత ఇంకొక రకం అలా చేసుకుంటున్నాం మేము ఇంట్లోనే. స్వీట్లు, హాట్ ఏదైనా సరే ఇంట్లో అలాగే చేసుకుంటున్నాం ఈ మధ్య. అంతే ఫ్రెండ్స్, మన లడ్డుకు పోసి పట్టేదంతా అయిపోయింది. ఇప్పుడు ఈ జీడిపప్పు, కిస్మిస్ అన్నీ దాంట్లో వేసుకొని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ లడ్డులో చిన్న కలకండ ఉండి యాడ్ చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు వాళ్ళు లేని దానివల్ల నేను నెయ్యి అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు ఇదంతా మంచిగా గంటితో మనం గుచ్చినట్టు కుందిన ఎట్లా అంటారు, కొంచెం మ్యాష్ చేసినట్టు మొత్తం మనం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తంగా మంచిగా కలుపుకుంటే మన లడ్డు ఉండగట్టేదానికి బాగుంటుంది. కొంచెం నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను. అంతేనండి. ఇదంతా మంచిగా కలిపేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డు పట్టుకోవాలి. నా నెయ్యిలో స్పూన్ కూడా దాంట్లో పడిపోయింది. స్పూన్ పడిపోవటం కదా, దాని నెయ్యి గడ్డగా ఉందని నేను దానిలో పైన పెట్టాను, అది అలాగే వదిలేసాను. అది కరిగిపోయింది నెయ్యి అంతా కూడా. ఇప్పుడు ఇదంతా గుచ్చినట్టు మంచిగా ఒత్తుకున్నట్టు చేసుకుంటే మనకు పూస కొంచెం మెత్తబడద్దు కాబట్టి లడ్డు మనం చుట్టుకునేదానికి కూడా కష్టం అనేది లేకుండా నీట్గా వస్తుందండి. చూసారు ఎంత బాగుందో, కరెక్ట్గా సరిపోయింది. నేనేసిన 2 గ్లాసుల చక్కెరకి 2 గ్లాసుల పిండి పర్ఫెక్ట్గా వచ్చింది. లడ్లు కూడా అంతే పర్ఫెక్ట్గా వచ్చాయండి. కొంచెం వేడి చల్లార ముందే కొంచెం ఒత్తేసుకున్నామంటే లడ్లు బాగా వస్తాయి. చూసారు ఎంత బాగా వచ్చాయో, కలర్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇంతే ఫ్రెండ్స్, లడ్డు వీడియో చాలా టేస్టీ అయినా జ్యూసీ అయినా లడ్డు, చాలా టెంప్టింగ్ అయ్యే స్వీట్స్ ఇవన్నీ కూడా. పండగ వచ్చిందంటే ప్రతి ఒక్కరింట్లో ఇవి కామన్గా ఉండే స్వీట్స్ అండి. ప్రతి ఒక్కరింట్లో లడ్డు, చెక్కలు, మనబ్బులు, అరిసెలు, కొబ్బరిళ్ళు, మైసూరుపాకు ఇవన్నీ కామన్గా చేసుకుంటారు. ఎవరెవరి ఊరు సైడ్లో వాళ్ళ సైడ్ని బట్టి వాళ్ళ వెరైటీస్ చేసుకుంటారు. మా సైడు ఈ వెరైటీస్ చేసుకుంటాం కాబట్టి మేము ఈ వెరైటీస్ అన్నీ చేసుకుందాం. లడ్డు చేయటం ఇంతేనండి, చాలా ఈజీ అండి. ఈ కొలతలతో లడ్డు చేసుకున్నాం అంటే పక్కాగా వస్తుందండి. 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ చక్కెర అంతే, అంతమించి ఏమీ అవసరం లేదండి. అంత టేస్టీగా వస్తుంది, కరెక్ట్గా సరిపోద్ది. మీరు కలుపుకునే విధానం కూడా కొంచెం బజ్జీ వేడిగా లడ్లన్నీ చుట్టేసుకోవాలండి. ఇలాగే ఒక్కొక్కటి కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్టు పట్టుకుంటే మనకు జీడిపప్పు బాగా అంటుకొని ఉండ కూడా విడిపోకుండా మంచిగా వస్తుంది. కొంచెం వేడి మీదగా చుట్టుకోవటం వల్ల లడ్డు బాగా నిలబడుతుంది. అది పడేయి. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. ఒక లడ్డు మీకు ఇంచు కూడా చూపిస్తాను చూడండి. మీకు చూపిస్తానే తినేసానండి. లడ్లు టేస్టీగా చాలా బాగా వచ్చాయి. ఇంతేనండి. ఇప్పుడు కజ్జికాయలు చేసుకొని చూద్దాం. కజ్జికాయలు నేను ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే దాంతో చేస్తాను. చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండి. లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా వచ్చాయి. ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కజ్జికాయలని కూడా
ఇవి కూడా అంతేనండి. మనం ప్రతి వంటైనా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవటం వల్ల చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఇలాచి, పచ్చి కొబ్బరి ముక్కలు చేసుకొని, పచ్చి కొబ్బరిని ఎండు కొబ్బరి ఉన్న వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి రవ్వ వేసుకోవచ్చు. నేను ఉత్త పచ్చి కొబ్బరి, కొంచెం పుట్నాల పప్పు, తినేశనగపప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు శనగలు కొంచెం చక్కెర వేసుకొని అది మిక్సీ పట్టేసుకోండి. చక్కెర ఎక్కువ మిక్సీ పట్టొద్దు, పుట్నాల మట్టుకు మిక్సీ పట్టుకొని చక్కెర ఊరినే దాంట్లో వేసుకొని కలిపేసుకోండి. నేను ఒక 3 కప్పుల వరకు చక్కెర యాడ్ చేసుకున్నానండి. నాకు ఒక 3 కప్పులు కొబ్బరి వచ్చింది, 3 కప్పుల వరకు చక్కెర యాడ్ చేసుకుని, ఏ శనగలు అయితే వేసినా అదే శనగల కప్పుతో 3 కప్పులు చక్కెర యాడ్ చేసుకొని మిక్సీ పట్టలేదు కలిపేసుకొని కొబ్బరిలో వేసుకొని మొత్తం దాంట్లోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకొని, కొంచెం కిస్మిస్, జీడిపప్పు ఉంటే మటుకు యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం బాగా మంచిగా అన్ని కొబ్బరి, చక్కెర, శనగల పొడి మొత్తం బాగా కలుసుకునేటట్టు బాగా కలపండి. అప్పుడే ఆ మిశ్రమం అంతా బాగా కలిసి మనకు తినేటప్పుడు కూడా స్వీట్ ఒక దగ్గర రాకుండా, కొబ్బరి ఒకటి మొత్తం స్వీట్గా ఉంటుంది. బాగా కలపకపోతే కొబ్బరిగా అనిపిస్తుంది, స్వీట్ తగలకుండా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దానికి కావాల్సిన మనం పైన లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్కి కావాల్సిన పిండి నేను 2 కప్పులు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అంతా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. నేను కొంచెం మైదా, కొంచెం గోధుమ పిండి వేసుకొని కలుపుకున్నాను. ఇదే కప్పుతో యాడ్ చేసుకున్నాను అండి. నేను కలుపుకున్న కొబ్బరి మిశ్రమం నేను వేసుకున్న ఇదంతా సరిపోయింది నాకు కజ్జికాయలకి. కొంచెం సాల్ట్, స్వీట్ కాబట్టి కొంచెం సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి పిండిని మిక్స్ చేసుకోండి. అంత బొంబాయి రవ్వ, సాల్ట్ అన్నీ బాగా కలిసిన తర్వాత మనం తగినన్ని వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా వచ్చేదాకా మనం కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో కొంచెం పిండి అంతా కలిపేసుకొని కొంచెం ముద్దపై పిండి అయ్యేదాకా ఎక్కువ ఆయిల్ యాడ్ చేయొద్దండి, మీడియంగా యాడ్ చేసుకుంటే చాలు. కొంచెం క్రిస్పీగా వచ్చేదానికోసం మనం ఆయిల్ యాడ్ చేసుకుంటాం. ఇదంతా కూడా మన పిండి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపి పక్కన పెట్టుకోవాలి. సరే కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం పిండిని కలుపుకునండి. ఎక్కువ వాటర్ పోసేసినా మళ్ళీ జారైపోయిన ఛాన్సెస్ ఉంటాయి. చూసారుగా మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకుని మూత పెట్టుకొని తడి క్లాత్ వేసుకొని నేను ఒక మూత పెట్టేశాను. ఇప్పుడు మనం చపాతీలాగా రుద్దుకొని దాంట్లో ఈ కొబ్బరి మిశ్రమాన్ని పెట్టుకొని, ఇది కజ్జికాయల మిషన్ అండి. ఇది ఎప్పుడో 20 years బ్యాక్ కజ్జికాయల మిషన్ మా ఇంట్లోది. దీన్ని పెట్టుకొని ఇలా ప్రెస్ చేసి కజ్జికాయల మిషన్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. అప్పుడే మనకు అంటుకోకుండా విడిపోకుండా బాగా వస్తాయి. ఇప్పుడు మంచిగా ప్రెస్ చేసి ఒక్కొక్కటి తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఇలాగే అన్నీ తయారు చేసుకుందామండి. చపాతీ ఏమైనా అందరికి రుద్దేది తెలుసు కాబట్టి నేను రుద్దేది చూపించలేదు. అంతేనండి, అన్నీ ఇలాగే చేసుకొని మనం ఒక్కొక్కటిగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కాల్చుకునే విధానం చూద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోండి. మరీ ఓవర్ హీట్ అవ్వకుండా ఉండి ఇలా మంచిగా ప్రెస్ చేయాలి మొత్తం, అప్పుడే విడిపోకుండా వస్తాయి. లేదంటే కజ్జికాయ తొందరగా విడిపోతుంది మనకు. అంతేనండి, ఇలాగ అన్నీ తయారు చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అన్నిటినీ. నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. చేసుకున్న ఆయిల్ ఫ్రై చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని అన్నిటినీ. హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మీడియంగానే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన మాడిపోయి లోపల కాలకుండా మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా అయితే ఉండవండి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కాల్చుకున్నాను. చూసారు, మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక బురుగులు ఆరిపోయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే మనకు ఎంతో జ్యూసీగా లోపల పైన క్రిస్పీగా ఉండే కజ్జికాయలు రెడీ అవుతాయి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా జ్యూసీగా ఉంటాయి, పచ్చి కొబ్బరి కాబట్టి
ఇదే విధంగా ఎండు కొబ్బరి రవ్వ వేసి పెట్టుకుంటారు, శనగలు బెల్లం వేసి చేసుకుంటారు. నేను పచ్చి కొబ్బరితో చేస్తాను, ఇంట్లో పచ్చి కొబ్బరి ఉండే తలకే. ఇది మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్కటి తిప్పుకుంటా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోండి. చూసారు ఎంత బాగా కాలేవి. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం మనం. ఇలాగా అన్నీ చేసుకొని 1 by 1 మంచిగా హై ఫ్లేమ్లో లేకుండా, ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. అంతే ఫ్రెండ్స్, మన కజ్జికాయలు రెడీ. ఒక వాయిస్ చూపిస్తాను మీకు కజ్జికాయల్ని. మా పాప రుద్ది రెడీ చేస్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నాను. అంతేనండి, కజ్జికాయలన్నీ రెడీ అయిపోయినాయి. ఎంతో క్రిస్పీ అయినా జ్యూసీ అయిన కజ్జికాయలు సింపుల్గా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకునే విధానం అండి. ప్లీజ్ ట్రై చేయండి. చూసారా ఇంచిన ఎంత క్రిస్పీగా ఎరిగాయి, లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి కజ్జికాయలు. ఇంతే ఫ్రెండ్స్, కజ్జికాయలు రెడీ. ప్లీజ్ ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు కొబ్బరి వడలు, చక్కెరతో కొబ్బరి వడలు చేస్తాం కదా అవండి. నేను అరిసెలకు అడిచూసిన పిండి కొంచెం మిగిలితే దాంట్లో నేను కొబ్బరి వడలు చేశాను చక్కెరతో. ఇవి చాలా బాగా వచ్చాయి, చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా చేసుకున్నాను, ఎక్కువ చేయలేదు, కొంచెం చేసుకున్నాను. చాలా బాగున్నాయండి, టేస్ట్ చాలా క్రిస్పీగా వచ్చాయి. అయితే చాలా బాగా నచ్చాయి కూడా. ఫస్ట్ మనం దీనికి నేను 1 కప్పు చక్కెర తీసుకున్నాను. 1 కప్పు చక్కెర నాకు దగ్గర ఒక 30 కొబ్బరిలో దాకా వచ్చాయండి. 1 కప్పు చక్కెర వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని చక్కెర మునిగేదాకా. చక్కెర మనకు కొంచెం లేత జిగురు ఉండపాకం వస్తే చాలండి, ఎక్కువ పాకం రానివ్వాల్సింది చక్కెరకి. బాగా కరగనిచ్చి కొంచెం ఉండపాకం వచ్చేదాకా చూసుకోండి. ఒక ప్లేట్లో వేసుకొని చక్కెర బాగా కరగనిచ్చేసి మంచిగా పాకం వచ్చేయాలండి. ఉండపాకం లాగా మరీ గట్టిగా ఉండవసరం లేదు, లేత పాకం ఉండగా వస్తే చాలు. కరిగేలా మనం దాంట్లో కొంచెం ఒక మిశ్రమం వేస్తాం, కొబ్బరి వడలు కాబట్టి. పచ్చి కొబ్బరి కొంచెం, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. 2 ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. అది మిక్సీ పట్టుకుని దీంట్లో బాగా కలిపేసి, ఇప్పుడు దీంట్లో పాకం వచ్చేసింది కదా మనకు, చెప్పే కదా లేత ఉంటే పాకం, దాంట్లో పిండి పోసి కలిపేసుకోవాలి. పిండి పోసి ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి. దాంట్లో కొంచెం నెయ్యి కావాలన్నా యాడ్ చేసుకుని, నేను లాస్ట్లో నెయ్యి కొంచెం యాడ్ చేశాను. ఇది 1 కప్పే కదండి, ఒక 3 కప్పులు పిండి పట్టింది నాకు, కొంచెం మిగిలింది కదండి, లాస్ట్లో చేసి చూపిస్తున్నాను మీకు. ఇది చాలా బాగుంటుందండి కొబ్బరి వడలు అనేటివి. మా సైడ్ కొంచెం ఎక్కువగా చేసుకుంటారు కొబ్బరి వడల్ని. మంచిగా కలిపేసి నెయ్యి వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆయిల్ కాగతానే ఉంది కదా, అదే ఆయిల్లో చిన్న చిన్న వడలుగా హోల్స్ వేసుకొని, వడలు ఎలా చేసుకుంటాం అలా చిన్న చిన్నగా చేసుకొని మనం కాల్చుకోవాలి. నల్లగా తట్టుకొని దాంట్లో వేసుకొని మనం హోల్స్ పెట్టుకొని వేసుకుంటే మంచిగా పొంగతాయండి. అన్నీ ఇలాగే చిన్న చిన్నగా తట్టుకొని ఒకేసారి 1 by 1 మనం హోల్స్ పెట్టుకొని ఆయిల్లో వదులుకోవాలి. ఈజీ ప్రాసెస్ అండి. ఒకటి వేసిన తర్వాత ఇంకోటి వేసుకోండి, లేదంటే అంటుకుంటాయి మనకు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కాల్చుకోవాలి. చూసారుగా కలర్ చేంజ్ అయింది. ఇది వెంటనే కాగిపోతాయి, తొందరగా ఆగుతాయి. ఎక్కువసేపు ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక్కొక్కటి తిప్పుకోండి, చాలా బాగా పొంగే. చూసారుగా అంతే క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి వీటన్నిటిని బాగా. అంతేనండి, చక్కెర కొబ్బరి వడలు. దీన్ని బెల్లంతో కూడా చేసుకుంటారు, చక్కెరతో ఎక్కువ చేస్తారు. నేను చక్కెరతోనే చేస్తాను, కొబ్బరి వేసుకొని. అంతే ఫ్రెండ్స్, ఒక్కొక్కటి తిప్పుకొని తెల్లగా లేకుండా కాల్చుకొని 2 వైపులా బాగా కాల్చుకొని తీసుకోవాలి. ఇంతే మన కొబ్బరి వడలు రెడీ. నా వీడియోస్ నచ్చినట్టయితే, నా స్వీట్స్ నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి నచ్చితే మీకు. ఇంతేనండి మా సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ అన్నీ, నేను చేసిన స్వీట్స్ అన్నీ ఇవేను. ఎంత టేస్టీగా వచ్చాయో అంతే టేస్టీగా వచ్చాయి. హ్యాపీ అడ్వాన్స్ సంక్రాంతి. అందరూ బాగా సంక్రాంతి సెలబ్రేషన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.